ఓకే. సో మల్లారెడ్డి గారు మీరు అన్నట్టు చాలా గవర్నమెంట్స్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు, తర్వాత రాజశేఖర్ రెడ్డి, తర్వాత రోషే, అన్ని గవర్నమెంట్స్లో ఎడ్యుకేషన్ ఇష్యూస్ తెచ్చారు. సో పాలిటిక్స్లోకి రాకముందు ఇంత క్రిటిసిజం లేదు కదా, పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఈ క్రిటిసిజం ఎక్కువైంది. పాలిటిక్స్లో వచ్చిన తర్వాత కూడా క్రిటిసిజం లేదు, ఇప్పుడు కూడా క్రిటిసిజం ఎక్కడ లేదు. అవి కొన్ని కొంతమందికి ఇప్పుడు ఏమవుతుందంటే, కొంతమంది తట్టుకోలేక, కొంతమందికి అర్థం కాలేక వాళ్ళతో తప్పులు చేస్తారు. అది ఇట్స్ నాట్ అబౌట్ అవర్ సిస్టమ్ అప్పుడైనా అదే, ఇప్పుడైనా అదే. ఓకే, సో ఇప్పుడు ఇంకోటి, గవర్నమెంట్ ఈజ్ గవర్నమెంట్. ఓకే, వెదర్ ఇట్ ఈస్ అ టీడీపీ గవర్నమెంట్ ఆర్ అ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆర్ అ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆర్ అ బీజేపీ గవర్నమెంట్, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ ద సేమ్. ద నార్మ్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఒక ఏదో 1-2 పాయింట్ చేంజ్ అవుతుండొచ్చు, బట్ ఐ థింక్ ద నార్మ్స్ అయితే ద సిస్టమ్ ఇస్ ద సేమ్. అండ్ వీఆర్ ఇన్ టు ఎడ్యుకేషన్ సిస్టమ్. హౌ ఇస్ ఇట్ రిలేటెడ్ టు పాలిటిక్స్? హౌ ఇస్ ఇట్ రిలేటెడ్ టు గవర్నమెంట్? డిటైన్ ఏ యూనివర్సిటీలో జరగదు, అన్ని యూనివర్సిటీలో. ఇప్పుడు 5 times ఫెయిల్ అయిన తర్వాత ఇంకా డిటైన్ చేయకపోతే ఇంకా ఏం చేస్తారు? అదే చేస్తారు కదా. సో దానికి ఒక పాలిటికల్ ప్లే గ్రౌండ్ చేయకూడదు. రెండోది ఏంటంటే, చాలా ఫైర్ అయ్యారు ఆ రోజు. ఫైర్ ఏం లేదు, యాంగ్రీగా ఏం మాట్లాడలేదు. ఐ హ్యావ్ గివెన్ మై వర్డ్స్ వెరీ క్లియర్లీ, వెరీ పొలైట్లీ. ఐ డి నాట్ హర్ట్ ఎనీ వన్. ఆల్ ద మీడియా కేమ్, దే ఆస్క్డ్ మీ ద క్వశ్చన్స్ అండ్ ఐఎమ్ హ్యాపీలీ గేవ్ దెమ్ ద ఆన్సర్. ఇన్ఫ్యాక్ట్ ఐ లవ్ మీడియా. నాకు ఏదైనా అడిగితే నేను హ్యాపీగా ఆన్సర్ ఇస్తాను. నేను ఐ కెన్ ఇంటరాక్ట్ విత్ దెమ్ ఎనీ ఈవెన్ పాయింట్ ఆఫ్. సో అంటే ఆ ఇష్యూని పొలిటిసైజ్ చేశారంటారు. డిటైన్ అనేది అన్ని చోట్ల జరుగుద్ది, 5 సార్లు ఫెయిల్ అవుతే అది స్టూడెంట్స్ మంచి కోసమే. అది ఎవరు దీనికి ఒక ఇష్యూ చేశారో ఐ రియలీ ఫీల్ పిటీ. ఎందుకంటే ఆ ఇష్యూ చేయడానికి కారణమే లేదు దీంట్లో. దేర్ ఆర్ సో మెనీ యూనివర్సిటీస్ డిటైన్ అవుతారు, మళ్ళీ వాళ్ళకి ఏదో ఒకటి పేరెంట్స్ వచ్చి మాట్లాడితే, దీనికి పేరెంట్స్ మేనేజ్మెంట్ మధ్యలో ఉండే ఇష్యూ అది, స్టూడెంట్స్ పేరెంట్స్. అంటే ఇంకా 5 years మీకు ఇట్లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అనుకుంటారా? రెడీయా? అంటే గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి. నో, దిస్ ఈజ్ గుడ్ క్వశ్చన్ విచ్ ఆర్ ఆస్క్డ్ అండి. ఇప్పుడు ఉండే గవర్నమెంటే కదా. ఎలక్షన్స్ అయిపోయినాయి, ఒక పార్టీ గెలిచింది, ఒక పార్టీ ఓడిపోయింది, అంతే కదా. ఎలక్షన్ టైంలో ఏంటంటే పీపుల్ ట్రై టు వీ వాంట్ టు రన్ ద గవర్నమెంట్ అని వాళ్ళు అంటారు, వీ వాంట్ టు రన్ గవర్నమెంట్ అని వీళ్ళు అంటారు. ఎవరైనా వచ్చినప్పుడు గవర్నమెంటే కదా, అది నా గవర్నమెంట్ కాదా? రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా మీ గవర్నమెంట్, మా గవర్నమెంటే కదా, తప్పేముంది? అంటే ఐఎమ్ అ డాక్టర్, ఐఎమ్ ఎడ్యుకేషన్, ఐఎమ్ సిటిజన్, అది నా గవర్నమెంట్ కాదా? నా గవర్నమెంట్ కూడా. సో ఇట్ ఈస్ నాట్. ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఇష్యూస్ ఆర్ డిఫరెంట్. 2 parties play a role. They are in the competition that who will win. One will win, one will lose. Common. సో మొన్న విన్ అయిన వారు ఇప్పుడు లూజ్ అవ్వచ్చు, ఈరోజు విన్ అయ్యి రేపు మళ్ళీ లూజ్ కావచ్చు. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ థింగ్. వాట్ పొలిటికల్ పార్టీ హ్యాస్ టు కాన్సన్ట్రేట్ ఇట్. ఐఎమ్ టూ స్మాల్ టు టాక్ అబౌట్ ఇట్ సార్. కానీ యాజ్ అ సిటిజన్ ఐఎమ్ నాట్ ఫేవరింగ్ ఎనీ పార్టీ, నథింగ్. యాజ్ అ సిటిజన్, యాజ్ అ డాక్టర్, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా నేను ఏం చెప్తాను, పొలిటికల్ పార్టీ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ డెవలపింగ్ ద స్టేట్. డెవలపింగ్ ద స్టేట్ బై పావర్టీకి మనం కంట్రోల్ చేసుకోవాలి, మనం జాబ్ ఆపర్చునిటీస్ పెంచాలి, improve the hospital services, the health services, improve the education services. Like, government should stand in starting their own set of hospitals, own colleges, own this thing. And basically basic necessities of people like water, electricity, transport, roads. సో వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద లేకుండా దీని మీద ఉంది అంట. నేను దాని మీద లేదంటలేదు, నేను అనేది దట్ షుడ్ బి ద విజన్ ఆఫ్ అ పొలిటికల్ పార్టీ. అండ్ ఐ ఫీల్ నో మ్యాటర్ వాట్ ఎనీ గవర్నమెంట్ ఇస్, వి రెస్పెక్ట్ ద గవర్నమెంట్. No matter, we have respected TDP also, we respected BRS also, we respected Congress also. Appudu kuda Kiran Kumar Reddy garu unnappudu I remember it was an honor seeing Kiran Kumar Reddy garu opening our medical college. అంటే ఆ టైంలో కూడా సర్వే సత్యనారాయణ గారు. ఇప్పుడు కూడా ఏదైనా ప్రోగ్రామ్ అయితే రేవంత్ రెడ్డి గారిని ఇన్వైట్ చేస్తారా? ఆఫ్ కోర్స్, వై నాట్? ఎన్మిటీ ఉంది కదా మల్లారెడ్డి గారికి రేవంత్ రెడ్డి. అంటే అప్పుడు ఆయన పార్లమెంట్ టికెట్ నాకు గుర్తు 2014లో మల్లారెడ్డికి పార్లమెంట్ టికెట్ ఇస్తే కనుక అదే సీట్ రేవంత్ రెడ్డి ఆశించారు.
టీడీపీలో ఉండి ఆయన ధర్నా కూడా చేశారు ఆయన సీట్ ఇవ్వద్దని. అది ఎనిమిటీ కాదు, అది ఇస్ కాంపిటీషన్. ఇప్పుడు ఇద్దరు చెస్ ఆడుతున్నప్పుడు ఆడుతున్నప్పుడు ఎనిమిటీ కాదు కదా. మనం ఏం చేస్తాము, ఒకటే సీట్ ఇద్దరు ఆశించారు. కాదండి. ఇప్పుడు మీరు నేను చెస్ ఆడుతున్నప్పుడు మీరు విన్ అవ్వాలని మీరు అనుకుంటారు, నేను విన్ అవ్వాలని నేను అనుకుంటా. దాని తర్వాత కలిసే ఉండాలి కదా. బట్ చెస్ పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్ కదా. పాలిటిక్స్ కూడా స్పోర్టివ్గా తీసుకోవాలి. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. పాలిటిక్స్ కూడా స్పోర్టివ్గా తీసుకోవాలి. బట్ ఇప్పుడు మీ మామగారు గెలిచారు, తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్లోనే ఇంకో ఎమ్మెల్యే కూడా అయ్యారు, అన్నయ్య గారు ఎమ్మెల్యే అయ్యారు. సో ఆయన కాలేజీ సంబంధించి కబ్జా చేశారని కూల్చడం స్టార్ట్ చేశారు. సో అంటే దాని మీద ఎట్లా స్పందిస్తారు? పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉందా, లేకపోతే చట్టం తన ప్రకారం తను జరిగిపోద్దా? అంటే నో అది ఏం లేదు. దట్ ఇష్యూ హెస్ బిన్ సాల్వ్డ్ అవుట్. ఓకే, దట్ దే హ్యావ్ బిన్ టేకెన్ కేర్. అది మా మామయ్య గారు మా అన్నయ్య గారు చూసుకుంటారండి. పాలిటిక్స్ సంబంధించి మీ ఫ్యామిలీలో ఇప్పుడు ఇద్దరు ఉన్నారు. భద్రారెడ్డి గారు నిజానికి ఎంపీగా కంటెస్ట్ చేయాలి. మల్లారెడ్డి గారు అయితే నాతో పర్సనల్ కూడా చెప్పారు అసెంబ్లీలో కంటెస్ట్ చేయాలి. మీరు కూడా ప్రచారం చేసినప్పుడు మీ మీద అటాక్ కూడా చేసినట్టున్నారు కదా, కాంగ్రెస్ అటాక్. అది ఎమ్మెల్యే టైం ఎలక్షన్స్ అండి, దానికి దీనికి ఏమైంది యాక్చువల్గా ఆ రోజు? అటాక్ నడుస్తుంటదండి ఇష్యూస్. సి పొలిటికల్ ఒక వార్ లో ఉన్నప్పుడు దెర్ ఆర్ సో మెనీ ఇష్యూస్. అక్కడ జరుగుతుంటాయి, ఇక్కడ జరుగుతుంటాయి. ఇట్స్ హీట్. అన్ని ఎలక్షన్స్ లో మీరు క్యాంపెయిన్ చేశారా? 14 ఆల్ ఎలక్షన్స్ 14. ఈసారి డిఫికల్ట్ ఎలక్షన్, ఈసారి కొంచెం చాలా ఎక్కువ అదైనట్టుంది. ఉంటాయి కదా. ఇప్పుడు సమ్ టైమ్స్ ఎగ్జామ్స్ ఆర్ ఈజీ, సమ్ టైమ్స్ ఎగ్జామ్స్ ఆర్ డిఫికల్ట్. అప్పుడప్పుడు క్వశ్చన్ పేపర్ ఈజీగా వచ్చేస్తుంది, 100 out of 100 తీసుకుంటాం. అప్పుడప్పుడు క్వశ్చన్స్ డిఫికల్ట్ వస్తాయి, బట్ స్టిల్ వి వన్. దట్స్ ఇంపార్టెంట్. సో యాక్చువల్గా మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మీ హస్బెండ్ భద్రారెడ్డి గారు నిల్చోవాలి. ఏం జరిగింది, ఎందుకు? అది మల్లారెడ్డి గారి డిసిజన్. ఓకే, మా మామయ్య గారు ఎట్లా చెప్తారో అట్లా మేము ఫాలో అవుతాం. అండ్ ఐ థింక్ ఇట్స్ టూ ఎర్లీ టు గెట్ ఇన్ టు అంటే ఎంపీఐ. ఇప్పుడు మీకు ఇష్టమా మీ హస్బెండ్ పాలిటిక్స్లోకి రావడం? అఫ్ కోర్స్, వై నాట్? ఇఫ్ గివెన్ అ ఛాన్స్, అఫ్ కోర్స్, వై నాట్? అండ్ హీ హ్యాస్ ఆల్ ద కెపబిలిటీస్. అండ్ ఐ థింక్ అంటే అందరికి ఒక సమయం వస్తుందండి. ఇప్పుడు మల్లారెడ్డి గారికి ఆ సమయం వచ్చింది అట్ ద ఏజ్ ఆఫ్ 60. సో మాకెప్పుడు సమయం వస్తుంది అప్పుడు చూసుకుందాం. ఇంకా చాలా టైం ఉంది. చాలా టైం ఉంది. ఎందుకంటే ద వై ఐ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ డాక్టర్ భద్రా ఇస్ బికాస్ హిస్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్ అండ్ ప్యూర్. Okay, and he has his own positive points. He's very strong. He's educated. I mean, he's a doctor. He's a doctor, and he knows the ground reality very well. So, and he's a go-getter, I feel. Yeah, and public to mingle kagalra? Yeah, he's already very, very popular. పబ్లిక్ తో మింగిల్ కాలేదు, పాలిటిక్స్ నాకు సెట్ కావనుకుంటారు అట్లా? లేదు, ఆయన మల్లారెడ్డి గారి జీన్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా హీ విల్, అంటే టిల్ నౌ హీ వాజ్ ప్లేయింగ్ హిస్ రోల్ ఇన్ ఎడ్యుకేషన్. సో దట్స్ రీజన్ హీస్ దేర్. సో వన్స్ హీల్ బి టు పాలిటిక్స్ అండ్ హీల్ బి జస్ట్. మల్లారెడ్డి గారి కంటే భద్రారెడ్డి గారి కంటే ప్రీతి రెడ్డి పాలిటిక్స్ కి వస్తే ఆమెకు చాలా ఎక్కువ ఓట్లు వస్తాయి. దయచేసి నన్ను దీంట్లో వేయకండి. బికాస్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మా మామయ్య పాలిటిక్స్ లో ఉంటే చాలు, మేము మాకు అవకాశం మీరున్నారు అని చెప్పి. ఎస్, అఫ్ కోర్స్ వీఆర్ విత్. సో హీస్ మై ఫాదర్. ఆయన కోసం నేను పని చేయకపోతే మీకు ఇంట్రెస్ట్ లేదా? నిజంగా చెప్పండి, అస్సలు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎవ్రీథింగ్ అండి. ఐ లైక్ టు డాన్స్, I like to sing. You've seen me, yes. Okay? I like to run education system. I also like to be a politician. I like to do everything. Yeah. Because first of all, what I don't like is to sit idle. That's a good thing. వాల్తేర్ వేరే ఫంక్షన్ లో మీరు చేసిన డాన్స్ కవితతో కలిసి అప్పుడు కవిత గారితో హోలీకి వచ్చారు. జస్ట్ హోలీ కానీ అంతే. ఉమెన్స్ డే అండ్ హోలీ వాజ్ ద సేమ్ డే దట్ టైమ్ ఐ రిమెంబర్. అందుకని వాజ్ ఇది అనమాట. అంటే మీరు భద్రారెడ్డి గారు పాలిటిక్స్ లోకి రావాలంటే ఇద్దరిలో చాయిస్ అంటే ఎవరికి? ఆయన మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారా పాలిటిక్స్ లోకి వచ్చేందుకు? దానికి వి బోత్ ఎంకరేజ్ ఈచ్ అదర్, బట్ మై చాయిస్ ఇస్ డాక్టర్ భద్రా షుడ్ బి ఇన్ పాలిటిక్స్. సో ఈసారి కాకుండా నెక్స్ట్ టైం అయినా చూడొచ్చు అంటే, ఎందుకంటే నేను ఒక ఎంపీ భార్య లేకపోతే ఒక ఎమ్మెల్యే భార్య గాని వినిపించుకోవాలని నా ఆశయం ఉంది. మీరే ఎంపీ ఎమ్మెల్యే కావాలేదా? అది నెక్స్ట్ ఆశే. ఫస్ట్ ఆశ ఇస్ దిస్, నెక్స్ట్ అది. సో మై ఫస్ట్ ప్రయారిటీస్ మై హస్బెండ్ షుడ్ బి ఇన్ టు ద టాప్ పొజిషన్, వెదర్ ఎడ్యుకేషన్ ఆర్ పాలిటిక్స్. ఐ డోంట్ సే ఓన్లీ అంటే ఎంపీ భార్యగానే నేను గొప్పగా ఫీల్ అవుతానని కాదు, ఒక మంచి ఎడ్యుకేషనిస్ట్ భార్యను కూడా నేను గొప్పగా ఫీల్ అవుతా. సో ఐ వాంట్ హిస్ నేమ్ టు బీ మోర్ పాపులర్ అండ్ మోర్ స్ట్రాంగ్ దెన్ మీ ఇస్. అంటే మీ భార్య కూడా అదే కోరుకుంటుండొచ్చు కదా. సో లైక్ జస్ట్ లైక్ ఆల్ ద ఉమెన్, అందరు ఉమెన్ ఏమనుకుంటారంటే వాళ్ళ భర్త షుడ్ బి
ఆన్ అప్పర్ హ్యాండ్. ఎస్పెషలీ థ్యాంక్ యూ టు యూ, మీరు సొంతంగా మీరు వచ్చి ఒక ఇంటర్వ్యూ తీసుకోవడం అండ్ మేకింగ్ మీ ఫీల్ కంఫర్టబుల్. ప్రతి ఒక్కరు కెమెరా ముందు రావాలంటే ఫస్ట్ ఏముంటే యాంకర్ ఎవరని అడుగుతారు. సో ఫర్ మీ, యూ యోర్ సెల్ఫ్ బీయింగ్ anchor to me, or I said taking our interview, is we feel blessed and most importantly comfortable, and I really liked it and I really had a very good interaction with you, and I think we have more to go. సో థ్యాంక్ యూ ప్రీతి రెడ్డి గారు, ఇట్ వాజ్ నైస్ కన్వర్జేషన్. సో మొత్తానికి ప్రీతి రెడ్డి అంటున్నారు, ఆమె కర్ణాటక ఫ్యామిలీకి పూణేలో ఆమె పుట్టారు, హైదరాబాదే తన కర్మభూమిగా చెప్తున్నారు. మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా, ఎస్పెషల్లీ మల్లారెడ్డి హెల్త్ యూనివర్సిటీ ద్వారా దాదాపు చాలామంది పేషెంట్స్కి కానీ లేకపోతే స్టూడెంట్స్కి కానీ సర్వ్ చేస్తున్నారు. ఓవరాల్గా అంబిషన్ అయితే తన హస్బెండ్ని ఎంపీగా ఎమ్మెల్యేగా చూడాలని ఎవరికైనా ఉంటుంది.